హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటో తెలుసా? తోటకూర. పల్లెటూరు లాంగ్వేజ్లో దీన్ని పచ్చకూర అంటారు. సో ఇది మేము కొనుక్కు రాలేదు. మన చేనులు ఉంటాయి కదా, చెలికలు, దాంట్లో ఫ్రెష్గా తీసుకొచ్చిన తోటకూర అన్నమాట. మొక్కజొన్న చేనులలో, ఇంకా మెయిన్ మన ఇవి ఉంటాయి చూడండి, మిరపకాయ చెట్ల చేనులలో, వాటిలో దొరుకుతుంది. సో ఇప్పుడు మనం ఇదే కర్రీ చేసుకోబోతున్నాం. దాంట్లో నుంచి కొంచెం తోటకూరని అయితే శుభ్రం చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను నేను. దీంట్లోకి ఏమేమి యాడ్ చేస్తున్నామంటే పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చితో ఇంకా సూపర్ ఉంటుంది. ఇది ఏంటంటే మన మెంతి కూర, స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర అండ్ టొమాటో. ఇవన్నిటితో మనమైతే ఇప్పుడు కర్రీ చేయబోతున్నాం. ఈ పచ్చకూరలో ఇంకా ఏమేమి వేసి చేసుకుంటారు తెలుసా? చింతకాయ వేసుకొని చేసుకుంటారు అండ్ ఆలుగడ్డతో కూడా చేస్తారు దీన్ని. కానీ ఇప్పుడు మనమైతే ఓన్లీ పచ్చకూర మాత్రమే చేస్తున్నాము. కొందరు దీన్ని గడ్డి అంటారు. ఒకప్పుడైతే ఇంట్లోకి తోటకూర తీసుకొస్తే ఎంత అరిచేదాన్ని తెలుసా? నేనేమన్నా మేకనా ఊకే గడ్డి తినడానికి అనేదాన్ని. కానీ విలేజ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటిదంటే ఎవరి ఇళ్ళల్లో ఏమైనా కూరగాయల చెట్లు ఉన్నా అవి మన ఇంట్లోకి వచ్చేస్తాయి. ఇంకా మెయిన్గా ఎప్పుడన్నా కూరగాయలు లేకపోయినా, చేతిలో డబ్బులు లేకపోయినా, ఇంకా ఒక్కరుండి మనం పచ్చకూర కోసం పోదామా అంటే చాలు, ఒక బ్యాచ్ తయారవుతుంది ఇది తీసుకురావడానికి. అట్లుంటుంది అన్నమాట దీంతో.